ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. ఎదుటివాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశింపకము. ఆమెన్. హల్లెలూయా. మన యొక్క సహవాసము అనేది దేవుని యందు భయభక్తులు గల వారితోనే సహవాసం చేయాలి. యథార్థవంతులతోనూ నీతిమంతులతోనూ సహవాసం చేయాలి. దేవుని భయము లేని వారితో సహవాసము చేయకూడదు. దేవుని యందు విశ్వసించిన వారు, దేవుని భయభక్తులు గలవారు ఎదుటవాని మేలు జరిగినప్పుడు ఆనందిస్తారు, సంతోషపడతారు. దేవుని యందు భయభక్తులు లేనివారు ఎదుటివారికి మేలు జరిగినప్పుడు వార్వలేరు, హృదయములో వ్యసనపడతారు, మత్సరపడతారు. అటువంటి వారితో సహవాసము చేయకూడదు, కలిసి భోజనము చేయకూడదు, వారి రుచిగల పదార్థములు ఆశింపకూడదు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని భయభక్తులు కలిగి ఆయన చిత్తమును జరిగించుచు వాక్యానుసారముగా నడుచుకుందాం. వాక్యము తెలియని వారికి వాక్యము ప్రకటన చేద్దాం. దేవుని యందు నిరీక్షణ ఉంచి విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రతిరోజు బైబిల్ చదివి దేవుని వాక్యము ధ్యానించి ఆయన వాక్యము ద్వారా మనకు తెలియజేసిన సంగతులన్నీ ఆచరించి మన జీవితాంతము వరకు దేవుని ఆజ్ఞలను గైకొనుచు దేవుని వాక్యమునకు లోబడి ఉందాం. సామెతల గ్రంథంలో తెలియజేసిన వాక్యమును అనుసరిద్దాం. సొలొమోను మహారాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా ఎదుటవాని మేలు వార్వలేని వారితో సహవాసము చేయకూడదు, వారిని అనుసరించకూడదు, వారితో కలిసి భోజనం చేయకూడదు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యమును అనుసరించి దేవుని చిత్తము నెరవేర్చుదాం. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు దేవుని ఎరిగిన వారితోనే సహవాసము చేయాలి. దేవుని భయం లేని వారితో సహవాసము చేయకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్ములను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సొలొమోను రాజు గారు తెలియజేసిన విధముగా ఎదుటవాని మేలు, సాటివారి మేలును వార్వలేని వారితో సహవాసము చేయవద్దని వాక్యము ద్వారా సెలవిచ్చినారు తండ్రి. మీకు స్తోత్రములు. అటువంటి వారితో భోజనము చేయరాదు అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. వారి యొక్క రుచిగల పదార్థములను ఆశింపవద్దని వాక్యము ద్వారా తెలియజేసినారు. మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. నూతనంగా ప్రారంభించిన పనులన్నీ నూరంతులుగా అభివృద్ధి పొందేలా మీ కృప ఉంచండి. అప్పుల బాధలను, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. సమృద్ధి దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానముగా జీవించే కృప దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారు మనోవేదనకు గురి కాకుండా సంతోషంగా, ఆనందంగా జీవించే కృప దయచేయండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను, బీదలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి.
కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవారిని కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానములు, నౌకలు, ఇతర మోటారు వాహనములలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. వారు చేరవలసిన గమ్యస్థానములు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి. వాహనములు నడుపుచున్న బిడ్డలను కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క దూతలను కావలి ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దేవునికరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.